వాల్యూమ్ ఏదైతే జరుగుతుందో రెడ్ వాల్యూమ్ అండ్ గ్రీన్ వాల్యూమ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే 9:15 తర్వాత ఏదైతే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తుందో దాన్ని మనం మార్క్ చేసుకుంటాము ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ మనం చూస్తే 9:24 క్యాండిల్లో వాల్యూమ్ అన్నది హైయెస్ట్గా ఉంది. అండ్ ఇక్కడ నేను హైయెస్ట్ వాల్యూమ్ అని చెప్పానని రాస్తున్నాను. అండ్ వాల్యూమ్లో మనం హైని మార్క్ చేసుకున్న తర్వాత క్యాండిల్లో కనుక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చిందో లేదో మనం చూసుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ అన్నది ఇక్కడ ఫామ్ అయింది అదే క్యాండిల్లో. సో నేను హై ఎండ్లోని మార్క్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ 9:24 క్యాండిల్లో హైయెస్ట్ వాల్యూమ్ అన్నది ఇప్పటి వరకు జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే 9:24కి ఏదైతే వాల్యూమ్ వచ్చిందో ఆ వాల్యూమ్ కంటే హైయెస్ట్ వాల్యూమ్ ఈ క్యాండిల్లో అది బ్రేక్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు 9:36కి దీన్ని మూవ్ చేస్తున్నాను. అండ్ 9:36కి మూవ్ చేశాను. అండ్ ఈ క్యాండిల్లో మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ యొక్క హై ఎండ్లో ఉందో ఆలోని హైయెస్ట్ వాల్యూమ్తో బ్రేక్ చేయడం జరిగింది. సో ఇలాంటి కండిషన్ ఎప్పుడైతే వస్తుందో మనం ఆ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ ఉందో దాని కింద ఒక బఫర్తో మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎంట్రీ అన్నది ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ప్లాన్ చేస్తే అప్రాక్సిమేట్గా 205 ఉన్న ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ యొక్క ఆప్షన్ అన్నది మనకి అప్రాక్సిమేట్గా 600 వరకు వెళ్ళడం జరిగింది. అండ్ మీరు కనుక స్కాల్పర్ అయి ఉంటే ఒక 20 to 30 పాయింట్స్ అన్నది ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు గమనించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మనం లాజిక్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ని మనం జనరల్గా రివర్సల్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే ఈ రివర్సల్ అన్నది జరుగుతుందో అండ్ దీనికి ఎప్పుడైతే వాల్యూమ్ కూడా సపోర్ట్ వస్తుందో అప్పుడు వస్తున్న బ్రేక్అవుట్ అన్నది కన్సిడరబుల్లీ ఒక గుడ్ బ్రేక్అవుట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీవియస్గా ఆప్షన్ ప్రీమియం అన్నది కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక రివర్సల్ అన్నది ఈ ఇన్సైడ్ క్యాండిల్ దగ్గర అబ్జర్వ్ చేయగలిగాము. అండ్ ఇదే క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో విత్ హైయెస్ట్ వాల్యూమ్ మనకి ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ అప్సైడ్ అన్నది చూడడానికి అవకాశం ఉంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.